శ్రోతలకు నమస్కారం. మీరు వింటున్నారు రేడియో డాన్ తెలుగు. నేను మీ దేవరాజ్. ప్రముఖులతో పరిచయ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు అంజయ్య గారు. మనకు పరిచయం అక్కర్లేని బాగా సుపరిచితులు మనకు. సో ఎన్నో రకాలుగా మనకు అనేక రకాలుగా సేవలు అందించారు. సో తాను ప్రస్తుతం లెక్చరర్గా రిటైర్డ్ అయ్యారు. తనతో పాటు అనవరం గారు ఉన్నారు, నిర్వాహకులు. సార్, మీ ఇద్దరికి కార్యక్రమానికి స్వాగతం సార్. థ్యాంక్ యూ దేవా. మొదటగా అనవరం గారు అతిథి పరిచయం చేస్తారు, తదనంతర కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తారు. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఎంతో చాలా బాగా ఆదరిస్తున్న శ్రోతలకు మరొకసారి మా తరఫున స్వాగతం. కార్యక్రమంలో అందరికీ సుపరిచితులు. సుమారు 3 దశాబ్దాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అందరికీ పరిచితులు. అప్పట్లో ఎన్ఎఫ్బి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్, మనలో ఏపీఎఫ్బి అనేవాళ్ళు. ఆ సంస్థలో చాలా బహుకాలం పనిచేసిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ వర్కర్. పెద్దగా కనిపించకపోయి ఉండొచ్చేమో కానీ బాగా వెనక నుంచి పనిచేసిన బిహైండ్ ది స్క్రీన్ మ్యాన్ అని హైదరాబాద్ లో మేము చాలా మంది అనుకుంటూ ఉంటాము. సో మా కార్యక్రమానికి రమ్మని పిలిచిన వెంటనే మా కోరికను మన్నించి కార్యక్రమానికి వచ్చారు. సార్, మీకు స్వాగతం. నమస్కారం, నేను అంజయ్య. సార్, అంజయ్య రిటైర్డ్ హిందీ లెక్చరర్. సార్, మొట్టమొదటిగా మీ బాల్యంతో ప్రారంభిద్దాం. మొట్టమొదటిగా మీ బాల్యంతో ప్రారంభిద్దాం. సో మీరు ఎలా బ్లైండ్ అయ్యారు? సార్, నా పేరు అంజయ్య. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ లోని భువనగిరి తాలూకాకు చెందినటువంటి మూటాకుడూరు అనే విలేజ్, ప్రస్తుతం యాదాద్రి డిస్ట్రిక్ట్ మూటాకుడూరు మండలంలోనే నేను మా పేరెంట్స్ కు 2వ సంతానంగా జన్మించాను. కానీ జన్మతః నేను 4 years ఆఫ్ ఏజ్ లో ఒక జబ్బు వచ్చి పూర్తి శరీరం కూడా వాపి, దాని వలన కంటి నర్వస్ సిస్టమ్ దెబ్బతినింది. మరి కళ్ళు కూడా కాయలు వచ్చేసినాయి, మరి కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో చూపు పోయింది. ఈ జబ్బు విచిత్రమైనటువంటిది. ఇటువంటి జబ్బు నా తర్వాత మళ్ళీ ఇంకొక సిస్టమ్, ఆ కళ్ళు చితికిపోయి ఆమె చనిపోయింది. నేను మాత్రం బ్రతికే ఉన్నాను. 19 years వరకు. ఆమె కూడా మీ ఫ్యామిలీలో మీ సిస్టరా? ఓన్ సిస్టర్ అన్నారు అనుకుంటా కదా మీ తర్వాత? మా సిస్టర్ తర్వాత అంటే 4 years ఆఫ్ ఏజ్ ఆమె అలా వచ్చింది. ఆమె సార్. yes sir, go ahead. చెప్పండి. ఆమె చనిపోయింది, నేను బ్రతికే ఉన్నాను. అయితే 19 years ఆఫ్ ఏజ్ లో నాకు పోవాలనేది కూడా అంతకు ముందే తెలుసు. కానీ నేను చదువుకోవడం రావాలనుకుంటే మా కుటుంబంలో ఎవరు ఒప్పుకోలేదు. ఏదో రాళ్ళు పెట్టి రాళ్లతో చెక్కలతో అక్షరాలు చెక్కి చూపి లేదు, మా ఇంట్లోనే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి మా 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఏబిసిడీలు మరి తెలుగు అక్షరాలు కూడా నేర్పించారు. అప్పుడు అక్షరాలు రాయగలుగుతూ ఉండి పేపర్ మడతలు వేసి లైన్లు చెడిపోకుండా రాయగలుగుతుంటే, అయినా ఒక సెకండ్ మీ వాయిస్ సార్, మీరు బాల్యం గురించి చెప్తున్నారు. అవునండి. మా ఇంటి వద్ద నాకు ఏబిసిడీలు తెలుగు అక్షరాలు కూడా నేర్పించారు. అవన్నీ కూడా నేర్చుకొని నేను రాయగలుగుతూ ఉంటే, చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని బిజినెస్ కూడా చేశాను కొంతకాలం. తర్వాత బాతుల పెంపకం కూడా చేశాను. కానీ ఏది చేసినా నాకు
సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండింది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అదర్స్ మీద డిపెండ్ అయ్యి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రొఫెషన్స్ ఏవి కూడా మనకు సరిపోతలేవు అనేటువంటిది ఉండే. తర్వాత చిన్నప్పటి నుండి కూడా నాకు ఒకటి ఏముండే అంటే, బ్లైండ్ అంటే అడుక్కుంటారు, పాటలు పాడి డబ్బులు అడుక్కొని పాటలు బాగా పాడగలిగితే నన్ను అడుక్క రావడానికి పంపిస్తారేమో అని నేను ఎప్పుడు పాట పాడేవాడిని కాదు, రాగం తీసేవాడిని కాదు, నోరు తెరిచేవాడిని కాదు. ఏ పాట కూడా పాడడానికి ఇష్టం. అయితే కానీ చిట్ట చివరికి ఎలాంటి పొజిషన్ కి వచ్చానంటే, పరిస్థితులన్నీ చూసి దేవుడు కేవలం మనల్ని అడుక్కుంటందుకే సృష్టించినట్లుంది, అందుకు తప్ప ఇంకెందుకు పనికిరాము అనేటువంటి దృక్పథానికి వచ్చేసి ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 years మా ఇంట్లో ఏం చెప్పకుండా ఎక్కడికి పోతున్నావు అంటే, ఏదో మా సిస్టర్ ఇంటికి పోతున్నానని చెప్పి వచ్చేసాను హైదరాబాద్ కు. వచ్చేసి నాకు తెలిసిన ఒక యాసిన్ సాబ్ అని ఒక హెచ్ఎం ఉండే, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, మా ఊరు అతను. వన్స్ ఆఫ్ ఎ టైమ్ హీ వాజ్ ఎ ల్యాండ్ లార్డ్ ఆఫ్ ద విలేజ్. ఆయన ఇంటికి పోయినాను. ఆయన ఇంటికి పోయి, నేను చదువుకోవాలనే కోరిక కలిగింది నాకు ఇప్పుడు అన్న. అంటే అడుక్కుందామని వచ్చా కానీ అడుక్కోవడం నా వల్ల కాలేదు. ఇక సీదా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే ఆయన తీసుకెళ్లి డిసేబుల్డ్, దట్ ఈస్ యాకత్పురలో ఉండేది అప్పుడు హైదరాబాద్ లో, యాకత్పుర హోమ్ ఫర్ ద ఏజ్డ్ అండ్ డిసేబుల్డ్. అది 1962లో స్టార్ట్ చేశారట. ఓన్లీ ఫర్ ఏజ్డ్ కొరకు స్టార్ట్ చేశారు. ఫస్ట్ లో 200 people అకామిడేషన్ తో స్టార్ట్ చేశారు. కానీ వచ్చే వాళ్ళు కాదు, ఓల్డ్ పీపుల్ కూడా. అందులో ఉంటే ఏం చేస్తారో ఏదో అని చెప్పి ఎవరు కూడా తృప్తితో వచ్చి ఉండేవాళ్ళు కాదు అందులో. కాబట్టి దాంట్లో డిజేబుల్డ్ కూడా ఆశ్రయం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించుకొని డిజేబుల్డ్ కూడా ఆశ్రయం కల్పించాడు. ఈ డిజేబుల్డ్ కు ఊరకు ఆశ్రయం కల్పిస్తుంటే మన కొండారెడ్డి, వెంకటరెడ్డి, కడప పీపుల్ వాళ్ళు కొంత దూరం కొన్ని రోజుల తర్వాత ఏం చేశారంటే, మేము ఉండింది కాబట్టి ఈ హోమ్ లో ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు అప్రోచ్ అడిగితే వారు ఇచ్చారట. అప్పటి నుండి మన బ్లైండ్ కు కూడా అందులో చదువుకోవడానికి, అంటే స్కూల్ కు పోయి రావడానికి, డే స్కాలర్స్ గా స్కూల్స్ అండ్ కాలేజెస్ అటెండ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వబడింది. అప్పటి నుంచి ఆ హోమ్ ఫర్ ద ఏజ్డ్ అండ్ డిజేబుల్డ్ గా అది మార్చబడింది. అంతకు ముందేమో ఓన్లీ హోమ్ ఫర్ ఏజ్ 69లో బ్లైండ్ స్కూల్లో కూడా అడ్మిట్ అయ్యాను. 4th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మాత్రమే బ్లైండ్ స్కూల్లో నేను చదివాను. కానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల అందరు నన్ను కొంచెం అవహేళన చేసేవాళ్ళు. టీచర్స్ కూడా ముఖ్యంగా అవహేళన చేసేవారు. నీకేం చదువు వస్తుందిరా, నువ్వు ఇంత పెద్దగా అయినావని. దానివల్ల నేను హిందీ పరీక్షలు కూడా కట్టాను అదే టైంలో. హిందీ మధ్యమా నుంచి మొదలుపెట్టి భూషణ్ వరకు కంప్లీట్ చేశాను. ఆ తరుణంగా భూషణ్ బేస్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో నూకల నరోత్తం రెడ్డి వీసీగా ఉండేవారు. వారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాను. నేను వితౌట్ 7th క్లాస్ మెట్రికులేషన్ అపియర్ కావడానికి స్పెషల్ పర్మిషన్ తీసుకొని నేను హిందీ మీడియంతో అపియర్ అయ్యాను మెట్రికులేషన్. కొంచెం స్లోగా మాట్లాడాను. సబ్జెక్టులన్నీ హిందీలోనే రాశారు, మెట్రికులేషన్ హిందీలోనే రాశారు. అంటే భూషణ్ సర్టిఫికేట్ బేస్ చేసి పెట్టాను కాబట్టి వాళ్ళు హిందీ మీడియం అలో చేశారు. హిందీ మీడియం అలో చేస్తే నాకు కూడా కొన్ని సౌకర్యాలు ఏంటంటే, ఒక గుజరాత్ బ్రాహ్మణ్స్ వాళ్ళతో పరిచయం ఏర్పడింది. వాళ్ళ రీడింగ్ అనేది వాళ్ళకి హిందీ వచ్చు. ఇక ఇది కూడా కలిసి వచ్చింది. భగవంతుడి అవకాశం మంచి కల్పించింది అనుకున్నాను. హిందీ మీడియంతో ఎస్ఎస్సి కంప్లీట్ చేశాను. అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ మెట్రికులేషన్, ఉస్మానియా ఎస్ఎస్సి స్టాండర్డ్ మెట్రికులేషన్ అంటారు. 1971లో
మీరు హైదరాబాద్ వచ్చింది 69 లో. 69. అంటే హైదరాబాద్ వచ్చిన 3 సంవత్సరాల్లోనే మీరు మెట్రికులేషన్ రాశారు. అవునండి, విదిన్ 3 years. విత్ ఇన్ 3 years. ఓకే. ఆ మెట్రికులేషన్ రాసిన తర్వాత ఇక నేను హిందీ మీడియంతోనే మరి మిగతా ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో డిఎల్టిసి అని ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండేది, డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్ అని. ఇది దీంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ ఒక సెంటర్ ఉండే, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ ఆధ్వర్యాన నడిచేది. ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకుంటాది. అయితే ఇప్పుడు ట్రేడ్స్ వేరే ఉన్నాయి. దాంట్లో డ్రాయింగ్, వుడ్ వర్క్, నెట్టింగ్ అండ్ డైయింగ్, రీకేనింగ్ అండ్ రతన్ అండ్ బంబింగ్ అని రీకేనింగ్, తర్వాత ఈ జూలాలు అవి ఇట్లా బేతుతో చేస్తారు కదా కేన్ తోటి, అటువంటివన్నీ నేర్పించేవాళ్ళు. దాంట్లో మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీచర్ మల్లారెడ్డి గారు, రీసెంట్లీ మృతి చెందినటువంటి డిగ్రీ కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ రాజేశ్వరరావు గారు, ఇద్దరు చాలా పరిశ్రమ చేసి చాలా తీవ్రంగా ప్రయత్నించి వాళ్ళిద్దరు అడ్మిట్ అయినారు. అడ్మిట్ అయ్యి అందులో ట్రైనింగ్ చేశారు వాళ్ళు, రీకేనింగ్. దాని ఫలితంగానే మల్లారెడ్డి గారు మన బ్లైండ్ స్కూల్లో కేన్ టీచర్ గా అపాయింట్ అయినారు. అటువంటి దాంట్లో నేను కూడా చేరాను. ఇక నేనేం ఎడ్యుకేషన్ పెద్ద కంటిన్యూ చేస్తాలే, కేన్ వర్క్ అన్నా చేసుకుంటాను అని. కానీ ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత అప్పుడే ఆంధ్ర ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అయింది. ఈ ఆంధ్ర ఎడ్యుకేషన్ ఫలితంగా 11 నెలల్లో పూర్తయ్యేటువంటి ట్రైనింగ్ 16 నెలలకు పొడిగించబడింది. అంటే కొన్ని రోజులు బంద్ ఉంది కాబట్టి. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 73, 75 ఇంటర్మీడియట్ చేశాను. అది కూడా సేమ్ హిందీ మీడియంతో చేశాను. ఎస్ఎస్సి హిందీ మీడియం ఉంది కాబట్టి నన్ను ఎక్కడ తెలుగు మీడియంలో అడ్మిషన్స్ ఇవ్వలేదు. సరే, ఇంటర్లో చేంజ్ చేసుకుందాం మీడియం అనుకున్నాను. ఇంటర్ తర్వాత డిగ్రీ చేంజ్ చేద్దాం అనుకున్నాను. కానీ డిగ్రీలో 40% ఇంగ్లీష్ మార్క్స్ వచ్చింటే చేంజ్ అవుతుంది, ఎలిజిబుల్ ఉంటుంది. కానీ నాకు 79 వచ్చినాయి అవుట్ ఆఫ్ 200. అంటే 40% కు 0.5 మార్క్స్ తక్కువ రావడం వల్ల నాకు ఇంటర్మీడియట్ లో కూడా ఇంగ్లీష్ మీడియం దొరికే అవకాశం లేకుండా పోయింది. అలాగే సేమ్ డిగ్రీలో కూడా అలాంటిదే ప్రాబ్లం వచ్చింది. డిగ్రీలో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ సిటీ కాలేజీలో కన్సిడర్ చేసి నాకు హెచ్ఈసి గ్రూప్ లో సీట్ ఇచ్చారు డిగ్రీలో. కానీ 2 days ఉండడం వలన నేను దాన్ని ఫీజు కట్టలేకపోయినా, అందులో పర్సనల్ సర్టిఫికెట్స్ కూడా పోయినాయి. కొన్ని జబ్బు వచ్చి నేను హాస్పిటల్లో జాయిన్ కావడం వల్ల ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయినాయి, ఒరిజినల్ ఇంటర్మీడియట్ మెమో పోయింది. ఫలితంగా లేట్ అయ్యి ఎక్కడ అడ్మిషన్ కాలేదు. నిజాం కాలేజీలో అడ్మిషన్ ఒరిజినల్ తీసుకొని రండి, అడ్మిషన్ ఇస్తామన్నారు. అప్పుడు చూస్తే నా దగ్గర ఒరిజినల్ లేదు కాబట్టి ఆ అడ్మిషన్ కూడా దొరకలేదు. మళ్ళీ హిందీ మీడియంతోనే డిగ్రీ చేస్తా. నెక్స్ట్ హిందీ మీడియం తోటే పీజీ చేశాను. 1978-80 పీజీ అయిపోయింది. తర్వాత 81-82లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎంపీలో చేరాను. ఎంపీల్ చేస్తుండగానే 81లో డిగ్రీ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా అపాయింట్మెంట్ వచ్చింది. బాన్స్వాడా జూనియర్ కాలేజ్ లో అపాయింట్మెంట్ ఇచ్చారు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అయితే దాంట్లో జస్ట్ ఫర్ 4 months అని ఇచ్చారు. డ్యూ టు డిస్లోకేషన్ ఆఫ్ వర్క్ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఏ లెక్చరర్ ఫ్రమ్ ఏదో December 5th to 31st March 1982. However, you will be terminated. APPSC candidates will be posted అని చెప్పి ఇచ్చారు. దానివల్ల 4 months కోసం మనం ఎందుకు పోవడము అని చెప్పి నేను వెళ్ళలేదు. అలాగే ఎంఫిల్ కంటిన్యూ చేశాను. దెన్ 1982లో నేను డిజర్టేషన్ పూర్తయింది, కానీ డిజర్టేషన్ పూర్తి కాకుండా సెమిస్టర్స్ పూర్తి అయినాయి, థ్యూరీ అయిపోయింది. ఇక డిజర్టేషన్ ఒకటి
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్, ఏపీఎఫ్బి, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్. ముందు మన దగ్గర నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ అనేది వరల్డ్ లో 1975 లో ఏర్పడింది. 1975 లో ఏర్పడితే 76 లో మన దగ్గర ప్రచారం జరిగింది. దానికి గౌసుద్దీన్ అండ్ రిహానా అని మన బ్లైండ్ స్కూల్ టీచర్స్ ఇద్దరు ప్రయత్నం చేసి అది ఓపెన్ చేశారు, బ్రాంచ్ ఓపెన్ చేశారు. అది బ్రాంచ్ 80 వరకు బ్రాంచ్ గా ఉండేది. 80 తర్వాత మన బివి రెడ్డి గారు, బి వెంకటరెడ్డి గారు, మరి ఇంకా కొందరు ప్రముఖులు కలిసి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ అని సపరేట్ ఒక ఆర్గనైజేషన్ సృష్టించారు. అంటే మన దగ్గరే కాకుండా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ అని ఉంటే వాళ్ళకు మాత్రమే గ్రాంటీనేడ్ దొరుకుతుంది, పేరెంట్ బాడీకి మాత్రమే. బ్రాంచెస్ కు వేరే గ్రాంటీనేడ్ దొరకదు. కాబట్టి ఏ స్టేట్ లో ఆ స్టేట్ కు ఒక ఆర్గనైజేషన్ సపరేట్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక రెజల్యూషన్ తీసుకొని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ లో రెజల్యూషన్ పాస్ చేసి ప్రతి స్టేట్ లో కూడా అలాగే కేరళ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్, తమిళనాడు ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్, తర్వాత ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్, అలాగే కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్, ఇలా ప్రతి స్టేట్ లో కూడా ఆ స్టేట్ పేరుతో ఫెడరేషన్ అవి ఏర్పాటు చేసి వాటిని అఫిలియేటెడ్ టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ అని పెట్టారు. మన దగ్గర కూడా ఆ బ్రాంచ్ ఏర్పడింది, అప్పుడు ఆ అసోసియేషన్ ఏర్పడింది. దాంట్లో ఒక ఏం ఏర్పడిందంటే ఈ ఉద్యోగస్తులు మాత్రమే అందులో పని చేస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రేజ్ అవుతుంది, బాగా పెరిగిపోతుంది. ఈ అన్ఎంప్లాయీస్ అనేటువంటి విద్యార్థుల సమస్యలు వీళ్ళు పట్టించుకుంటలేరు. స్టూడెంట్స్ ఆక్రమించాలి ఈ ఫెడరేషన్ లో. స్టూడెంట్స్ కనుక ఫెడరేషన్ ఆక్యుపై చేస్తే మనం చాలా పోరాటం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ ను లీడ్ చేస్తూ నేను కూడా చాలా మందిని మెంబర్షిప్ మన స్టూడెంట్స్ చేయించాను. మరి ఆసారి నేను అలాగే ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాను 82లో. నేను జనరల్ సెక్రటరీగా కాంటెస్ట్ చేశాను, మరి విన్ అయ్యాను. ఆజం అలీ అని ఇప్పుడు కూడా ఉన్నాడు, అన్ఎంప్లాయీగా మిగిలిపోయినాడు ఆయన. ఆయన ప్రెసిడెంట్ గా, నేను జనరల్ సెక్రటరీగా, మేము ఇద్దరం ఎలక్ట్ అయినాం స్టూడెంట్స్. అప్పుడు పెద్దలందరూ కూడా దూరం అయిపోయినారు, ఇక ఓన్లీ మన స్టూడెంట్స్ మాత్రమే ఆక్యుపై చేసుకున్నాం ఫెడరేషన్. కానీ దాన్ని ఏం కొంత ప్రోగ్రెస్ చేశామనుకోండి, ఆ ఫెడరేషన్ ద్వారానే ఒక రకంగా చెప్పాలంటే మనం సాధించగలిగినాము. అంతకు ముందు మన బ్లైండ్ కు ఎస్జిటి టీచర్ పోస్టులు ఇచ్చేవాళ్ళు కాదు. బేసిక్ టీచర్ ట్రైనింగ్ అనే దాంట్లో మనకు అవకాశమే ఉండేది కాదు. ఓన్లీ బిఎడ్ చేయడం, హై స్కూల్ టీచర్స్ గా పోవడం మాత్రమే మనకు అవకాశం ఉండింది. తర్వాత ఈ ఫ్యాక్టరీలలో కూడా నేను 1969లో హైదరాబాద్ కు వచ్చిన తరుణంలో ఏదైనా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా అని సర్వే అంటే తెలుసుకొని చూస్తే అప్పటి వరకు మన వాళ్ళు ఎంప్లాయీస్ ఏదో కొద్దిపాటి మంది, ఒక 10 మంది వరకు టీచర్స్ గా ఉండి ఉంటారు. చార్మినార్ ఫ్యాక్టరీలో ఒక 3 మాత్రమే పనిచేస్తున్నారు బ్లైండ్. ఒక కే జీవన్, జార్జ్, చార్లెస్ 3 మాత్రమే బ్లైండ్ పనిచేస్తున్నారు. తర్వాత డిబిఆర్ మిల్ అని సమ్ మిల్లు ఒకటి, బట్టల మిల్లు ఉండేది హుస్సేన్ సాగర్ ట్యాంక్, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర. అక్కడ మాస్లమ్ అని అండ్ జాన్ అని ఒక 2 క్రిస్టియన్స్ వాళ్ళు పనిచేసే వాళ్ళ బట్టల ఆ కంపెనీలో. ఇంతకు తప్ప వేరే ఎంప్లాయీస్ ఇక లేరు, ఎక్కడ లేరు. అలా ఉండేది. ఆ సిచ్యువేషన్ లో ఇక మనకు చదువుకోవడము లేదా కుర్చీలు కొని బ్రతకడమే సమంజసము అని అనుకున్నాను. కానీ అలా కాకుండా నాది ఇలా టర్న్ అయిపోయింది. ఈ ఫెడరేషన్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మరి డిజర్టేషన్ కూడా విస్మరించడం జరిగింది. మళ్ళీ ఈ ఎస్జిటి టీచర్ పోస్టులు మనకు అవకాశం లేని తరుణంలో మరి ఎన్టీ రామారావు మనకు చాలా మంది ముఖ్యమంత్రులలో
ఎన్టీ రామారావు ఒకడు బేసిక్ హెల్ప్ చేశాడు, మరి కొంత నెగ్లెక్ట్ కూడా చేశాడు మనల్ని. కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాపం మంచి సహకరించినటువంటి సీఎం, మనలా పూర్తిగా సమానంగా గౌరవించుతూ మంచిగా అడిగినప్పుడు అవకాశం ఇస్తూ మాట్లాడుతూ చేసినటువంటి వ్యక్తులలో కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఏది తెలపకుండా ఒక్కటే ఒక అవకాశం కల్పించినటువంటి వాడు మన సీఎం ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ ఏం చేశారంటే స్పెషల్ టీచర్ స్కీమ్ అని ఒకటి 83లో ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కీమ్ లో ఏంటంటే ట్రైన్డ్ అన్ట్రైన్డ్ ఇద్దరిని కూడా ఫిలప్ చేయాలి. ఎస్సీ ఎస్టీలు గనక రిజర్వేషన్ కోటకు సరిపోను క్యాండిడేట్స్ లేనట్లుంటే 10% అన్ట్రైన్డ్ తో కూడా వాళ్ళని ఫిలప్ చేయాలి. 10% కంపల్సరీ అన్ట్రైన్డ్. ఒకవేళ 10% కూడా అన్ట్రైన్డ్, ఇంకా 90% కూడా ట్రైనీస్ లేరు అంటే ఎందరు ట్రైనీస్ ఉంటే అందరు ట్రైనీస్ నింపి మిగతా అన్ని కూడా అన్ట్రైన్డ్ తో నింపాలి అనేటువంటి జీవో ఇచ్చారు. ఆ జీవోని చూసి ఫెడరేషన్ తరపున నేను అప్పుడు వెంబడే ఒక రిప్రజెంటేషన్ చేశాను సిఎస్ ని కలిసి. ఆ సిఎస్ గారి మరి ఆయన బాగానే స్పందించి వెంటనే దిస్ ఫెసిలిటీ ఈజ్ ఎక్స్టెండెడ్ టు హ్యాండిక్యాప్డ్ ఆల్సో అని చెప్పి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆల్సో అని వెంబడే ఒక సర్క్యులర్ ఇచ్చారు. దాని ఫలితంగా మన వాళ్ళు చాలా మంది అన్ట్రైన్డ్ గా, కొందరు మరి పార్షియల్లీ బ్లైండ్ అయినటువంటి వాళ్ళు ట్రైనీస్ గా, కొందరు పార్షియల్లీ బ్లైండ్ చూపు లేకపోయినప్పటికీ నార్మల్ గా ట్రైనింగ్ చేసి వచ్చారు. అటువంటి వాళ్ళ దాంట్లో వెంకటేశ్వరరావు అని ఇప్పుడు కూడా బ్యాంకులో జాబ్ చేసి రిటైర్ అయినారు. ఆయన అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. మిగతా వాళ్ళంతా అన్ట్రైనీస్ గానే ఫిలప్ అయినారు. తర్వాత హిందీ పండించే వాళ్ళు కాదు. అది మనకున్నటువంటి డ్రాబ్యాక్ అప్పుడు. అయితే రాను వాళ్ళ అన్ట్రైనీస్ గా చేరారు. ఆ తర్వాత అప్పుడే ఇంకొకటి 1977లో సెంట్రల్లో జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ 3% రిజర్వేషన్ లో 1-1-1-1 అని చెప్పి మనల్ని కూడా 3 కేటగిరీస్ గా చేస్తూ మరి ఈచ్ 1% అనేది ఒక ఆఫీస్ మెమరాండం ఇష్యూ చేయడం జరిగింది. దాని ఫలితంగా దాన్ని బేస్ చేసుకొని మనం కూడా ఇక్కడ పదే రిప్రజెంట్ చేయడం జరిగింది. మాకు 1% రిజర్వేషన్ సీట్స్ కూడా ఇవ్వాలి, అంటే ట్రైనింగ్ లో కూడా సీట్స్ ఇవ్వాలి అనేటువంటిది మనం పోరాడడం జరిగింది. దాని ఫలితంగా ప్రతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మరి 2 లేక 1 సీట్లు మనకు అలాట్ చేయబడ్డాయి. దాంతో ఎస్జిటి టీచర్స్ కూడా మరి ట్రైనింగ్ పొందడం, అది పోస్టింగ్స్ పొందడం కూడా జరిగింది. ట్రైనింగ్స్ అయినారు, పోస్టింగ్ కూడా అయింది. ఈ రకంగా ఎస్జిటి టీచర్స్ ఇంట్రడక్షన్ పూర్తయింది, ఇంట్రడ్యూస్ అయ్యారు. అంతకు ముందు మాత్రం 1984 కంటే ముందు ఎస్జిటి టీచర్స్ లేరు, బ్లైండ్. ఇక కేవలం స్కూల్ అసిస్టెంట్లుగా మాత్రమే నియమితులవుతూ ఉండేవారు. కేవలం స్కూల్ అసిస్టెంట్స్ అండ్ వీళ్ళు మాత్రమే ఉండేవారు. అయితే ఎప్పుడైతే 1970లో ఇంటర్మీడియట్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు మరి బి వెంకటరెడ్డి గాని, అబ్రహాం లింకన్ గారు గాని, సత్యనారాయణ గారు, తసదుక్ హుసేన్ గారు వీళ్ళంతా కూడా టీచర్స్ గా పనిచేస్తూ ఉన్నారు. మన రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా టీచర్స్ గా పనిచేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు వీళ్ళు మరి కొన్ని ప్రాక్టికల్స్ లెసన్స్ చెంచల్గూడ జూనియర్ కాలేజీలో ఇచ్చి మరి వాటి బేస్ మీద ఎలాగో కోర్టులో వేశారు, మేము కూడా జూనియర్ కాలేజీలో లెక్చర్స్ ఇవ్వగలుగుతాము, జూనియర్ కాలేజీకి ఎలిజిబుల్ అని చెప్పి. వీళ్ళ కోర్టులో వీళ్ళు విన్ అయ్యారు. దాని ఫలితంగా మరి బివి రెడ్డి, సత్యనారాయణ గారు, తసదుక్ హుసేన్ గారు వీళ్ళంతా లెక్చరర్స్ గా, జూనియర్ లెక్చరర్స్ గా అపాయింట్ అయినారు. వీళ్ళది ఫస్ట్ అపాయింట్మెంట్లు అని చెప్పొచ్చు జూనియర్ లెక్చరర్స్ గా. సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు చనిపోయారు, సిటీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా చేసి చనిపోయినారు ఆయన. ఈ ఇజ్రాయెల్ సార్ గాని, రామకృష్ణారెడ్డి గారు గాని వీళ్ళంతా కూడా టీచర్స్ గానే ఉండేవాళ్ళు. రామచంద్రారెడ్డి గారు గాని వీళ్ళంతా టీచర్స్ గానే ఉన్నాయి.
ఈ 1980లో వచ్చిన ఎంఏ అంటే మరో ఇంటర్వ్యూలో ఒక అతిథి చెప్పారు, 1980లో పీజీ ఉన్న వాళ్ళకి మీరు లెక్చరర్స్ గా కన్సిడర్ చేయండి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, తర్వాత 1980లో కాదు, 78లో అయింది అది. ఎందుకంటే 1977లో కొన్ని స్కూల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్కూల్ పిల్లల డిపిఐ దగ్గర, అప్పుడు డిపిఐ అని ఉంటుంది, పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్. ఆ డిపిఐ దగ్గర స్ట్రైక్ చేస్తారు మన వాళ్ళు పిల్లలంతా. మన వెంకట్రాములు నాయకత్వం అనుకుంటా, మరి నాగభూషణ్ రావు గారని మన బ్లైండ్ అడ్వకేట్ ఉండేవారు. మరి వారి సహకారంతో, వారి బ్యాక్గ్రౌండ్ తోటి వీళ్ళంతా డిపిఐ దగ్గర టెంట్ వేశారు వాళ్ళ స్కూల్ ప్రాబ్లమ్స్ కొరకు. ఒక 3 రోజులు టెంట్ వేసిన తర్వాత నాగభూషణ్ రావు కల్పించుకొని మాట్లాడితే కొన్ని స్కూల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. అవి సాల్వ్ అయిపోయిన తర్వాత ఒక ప్రేరణ కలిగింది అందరికి కూడా. ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఉంది, మనం చాలా మంది పీజీ చేసి ఉన్నారు, చాలా మంది మరి వీళ్ళందరికీ అపాయింట్మెంట్ కావాలి, మరి ఎలా దొరుకుతాయి అని చెప్పి ఆలోచన చేసి మనం కూడా ఒక స్ట్రైక్ చేస్తే బాగుంటుందేమో, ఏమని చేస్తే బాగుంటుంది అని అదే నాగభూషణ్ రావు గారిని కలిసినప్పుడు నాగభూషణ్ రావు గారు, మీరు స్ట్రైక్ చేయండి, చేస్తూ ఫస్ట్ ఒక నోటీస్ ఇవ్వండి, 2 నోటీసులు ఇచ్చిన తర్వాత నిరాహార దీక్షలో కూర్చోండి, నేను మీ బ్యాక్గ్రౌండ్ గా నేను హెల్ప్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఒక వెల్ఫేర్ కమిటీ స్కూల్లో చార్జెస్, మెస్ చార్జెస్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. అంటే జస్ట్ ఫర్ హెడ్ 15 రూపీస్ ఏమో ఉండేవి. అయితే అవి చాలా అని చెప్పి మరి పిల్లలంతా ఏకమై డిపిఐ దగ్గర మరి నాగభూషణ్ రావు గారు, అడ్వకేట్ నాగభూషణ్ రావు గారి సలహా మేరకు మరి వాళ్ళు అక్కడ టెంట్ వేయడం జరిగింది. ఫలితంగా ఒక 3 days అక్కడ టెంట్ వేశారు. ఆ 3 days లో ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇంకా కొన్ని మ్యాట్రన్ పోస్టు ఫిలప్ చేయడము, ఇంకా కొన్ని పోస్టులు పూర్తయినాయి, కొన్ని టీచర్స్ పోస్టులు కూడా ఫిలప్ చేయడం వగైరా జరిగింది. దీన్ని ప్రేరణగా తీసుకొని మిగతా యూత్ ఏం చేశారంటే, చాలా మందికి ఉద్యోగాలు లేవు, మరి మాకు కూడా ఏదన్నా దారి చూపిస్తే బాగుంటుంది, మాకు కూడా ఏదైనా సాధనకు, ఉద్యోగాల సాధనకు మీరు ఏదైనా సలహా ఇవ్వండి అని నాగభూషణ్ రావు గారిని అప్రోచ్ అయ్యారు. మరి ఆయన ఒక వెల్ఫేర్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ తరఫున ప్రభుత్వానికి కొన్ని రిప్రజెంటేషన్ చేపించారు. అలాగే 3 notices వరకు ఇచ్చేసి అంగస్ట్రైక్ కూర్చోబెట్టారు. మరి రిలే నిరాహార దీక్షలు కొన్ని రోజులు సాగినాయి, డైలీ 4-5 persons కూర్చోవడం. ఆ తర్వాత ప్రభుత్వం దిగి రాలేదు, ఎప్పుడు ఎవరిని అప్రోచ్ కాలేదు. మరి హరినాథ్ రెడ్డి, కె రాములు, కె వివేక, వీళ్ళు ముగ్గురు రిలే నిరాహార దీక్ష కాకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వీళ్ళకు తోడుగా డైలీ 2-3-5 మంది ఎట్లా వీలైతే అట్లా రిలే దీక్షలు కూడా కూర్చుంటుండేవాళ్ళు. ఇది సుమారు 40 రోజులేమో కొనసాగినట్లుంది. ఆ తర్వాత ఎవరు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి మన అడ్వకేట్ నాగభూషణ్ రావు గారు పాస్ చేశావు కదా దేవా? హలో ఎస్ దేవా, హలో సార్ కంటిన్యూ చేయండి సార్. ఓకే. అయితే నాగభూషణ్ రావు గారు ఒక వెల్ఫేర్ కమిటీ అని వేయించారు. ఆ వెల్ఫేర్ కమిటీ ద్వారా సెక్రటేరియట్ దగ్గర ఒక టెంట్ వేయడం జరిగింది. ఆ టెంట్ లో
మరి కొందరు దీక్షలు కూర్చున్నారు. ఆ తర్వాత రిలే నిరాహార దీక్షలు పోయి ఆమరణ నిరాహార దీక్షలు వివేక రాములు మరి హరినాథ్ రెడ్డి గారు కూర్చున్నారు. మరి 40 రోజులు జరిగిన తర్వాత నాగభూషణ్ రావు గారు అడ్వకేట్ గారు ఏం చేశారంటే, మా పిల్లల ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తలేరో నేను సెల్ఫ్ హ్యామిలేషన్ చేసుకుంటాను, గవర్నర్ ఆఫీస్ ముందే నేను హ్యామిలేషన్ చేసుకుంటానని చెప్పి వారు పెట్రోల్ డబ్బా తీసుకొని గవర్నర్ ఆఫీస్ ముందు వెళ్ళారు. ఆడ సెల్ఫ్ హ్యామిలేషన్ కోసం ప్రయత్నం చేశారు. ఫలితంగా మరి గవర్నర్ గారు జోక్యం తీసుకొని ఎంబడే వీళ్ళ ప్రాబ్లమ్స్ మాట్లాడాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాని ఫలితంగా ఎస్ఆర్ శంకరన్ అని చెప్పి అప్పుడు సోషల్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. మరి ఆ సెక్రటరీ గారు మరి అందరి జోక్యం తీసుకొని మరి అందరికి ఈ ముఖ్యంగా పీజీ అయిన వాళ్ళందరికీ కూడా లెక్చరర్ పోస్టులు ఇమీడియట్లీ ఫిల్అప్ చేశారు. జస్ట్ నామినల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా జూనియర్ లెక్చరర్స్ గా ఫిల్అప్ చేశారు పీజీ అయిన వాళ్ళను. ఇక పీజీ అయిన వాళ్ళే కాకుండా ఇజ్రాయెల్ సారు, రామకృష్ణారెడ్డి గారు, తర్వాత రామచంద్రారెడ్డి గారు వీళ్ళంతా ముందు టీచర్స్ గా పని చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఈ టీచర్స్ కూడా పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ లెక్చరర్ గా పోస్టింగ్ చేయబడ్డారు. అయితే అప్పుడు ఎస్టీ ఎస్సీస్ కంటే తో ఈక్వల్ మాకు కావాలి అని చెప్పి మన వాళ్ళు ఒక నినాదం పెట్టారు. ఎస్టీ ఎస్సీస్ కు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మాకు కావాలి, హ్యాండిక్యాప్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎస్టీ ఎస్సీస్ అని, ఈక్వలెంట్ టు ఎస్సీ ఎస్సీస్ అని ఉండాలి అని చెప్పి వీళ్ళు పట్టుబడితే ఎస్ఆర్ శంకరన్ గారు ఏమన్నారంటే అది తప్పు, ఎస్టీ ఎస్సీస్ కున్నయే మీకు ఉండాలని కోరుకోవడం పొరపాటు, వాళ్ళకుండి మీకు లేనటువంటి ఏమైనా ఉంటే అవి చెప్పండి, మీకు కలిగించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఎస్టీ ఎస్సీస్ తో ఈక్వలే అంటే మీకు రీడర్ అలవెన్స్ కావాలి, ఎస్టీ ఎస్సీస్ కు ఉండవు కదా. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు సపరేట్ హాస్టల్స్ ఇవి వగైరా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు అలా కోరుకోవద్దు, మీకు లేని వాళ్ళకు ఉండి మీకు లేని ఏవో వెరిఫై చేయండి అన్నారు. అప్పుడు మనకి ఏవి వెరిఫై చేయడానికి రాలేదు. కానీ ఒకటే ఏంటంటే ఎస్టీ ఎస్సీస్ కు తక్కువ క్వాలిఫైయింగ్ మార్క్స్ తక్కువ ఉన్నాయి, మాకు లేవు అనేటువంటిది ఒక్కటే వెరిఫికేషన్కి వచ్చింది. అప్పుడు వెరిఫై అయింది, ఐడెంటిఫై చేయబడింది. దానివల్ల పిఎస్సిలో ఎస్టీ ఎస్సీస్ కంటే కూడా హ్యాండిక్యాప్డ్ కు 120 మార్క్స్ ఏదో పాస్ అనేటువంటిది క్వాలిఫైయింగ్ మార్క్స్ గా నిర్ణయించారు. అంటే వాళ్ళకంటే కూడా తక్కువ మార్క్స్ లో మనం క్వాలిఫై అయ్యేటట్లుగా ఒక జీవో ఇచ్చారు. ఇక ఇవి కాకుండా చాలా ఇచ్చారు. అప్పుడే ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి, అంతకంటే ముందు లేవు. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది 30 రూపీస్ ఏమో అప్పుడే స్టార్ట్ అయినాయి. తర్వాత మనకు ఎప్పుడు కూడా జూనియర్ కాలేజీలలో ఓన్లీ సిటీ కాలేజ్, డిగ్రీకి జూనియర్ కాలేజ్ చెంచల్గూడ ఇక్కడ మాత్రమే అడ్మిషన్స్ ఉండేవి హైదరాబాద్ లో. ఆ తర్వాతనే ఆల్ కాలేజెస్ కి ఎక్కడ ఉన్నా బ్లైండ్ అడ్మిట్ కావచ్చు అనేది ఒకటి వచ్చింది. తర్వాత అప్పుడే సపరేట్ బ్లైండ్ స్కూల్ కూడా, గర్ల్స్ స్కూల్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడు కూడా కోరారు డిస్ట్రిక్ట్ కో స్కూల్ పెట్టాలని, కానీ ఇంకా అది ఏమి ఇంప్లిమెంట్ లోకి రాలేదు అప్పుడు కూడా. ఇలా ఒక ముఖ్యమైన కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంటే హైదరాబాద్ లో 2 కాలేజెస్ లో మాత్రమే మనకు అడ్మిషన్ ఉండేవి, సిటీ కాలేజీలో డిగ్రీకి, సంచల్గూడలో ఇంటర్మీడియట్ కి. అవును. అంటే మిగతా కాలేజెస్ లో ఎక్కడ అడ్మిషన్స్ ఇచ్చేవారు కాదు. సార్ బహుశా మీకు గుర్తున్నంత వరకు ఈ చేంజ్ ఎప్పుడు వచ్చింది, వేరే కాలేజెస్ కూడా అడ్మిషన్ ఇవ్వాలి అనేది ఎప్పుడు వచ్చి ఉండొచ్చు మీకు గుర్తున్నంత వరకు? దాదాపు 77 తర్వాతనే వచ్చింది. 77 తర్వాతనే ఇటువంటి అన్ని వచ్చినాయి. సరే, ఉద్యమ పరంగా మీ దగ్గర చాలా సమాచారం ఉంది. మీరు అంటే అప్పట్లో ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్. ఏంటంటే మీరు 1982లో ఏపీఎఫ్బి జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలిచారు.
అవును. కానీ ఆల్మోస్ట్ ఈ రోజు వరకు కూడా మీరు ఇప్పుడు అఫ్ కోర్స్ ఎన్ఎఫ్బి అంటున్నారు, మళ్ళాను వెనక్కి వెళ్ళారు. సో గత 7-8 సంవత్సరాల్లో ఇప్పుడు టైటిల్ మార్చినట్టున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా మీరు ఆ సంస్థతోటే ముడిపడి ఉంటారు. ఎప్పుడైనా మేజర్ కరెస్పాండెన్స్ కావాలన్నా ఏదన్నా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఈ మధ్యలో చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయి, కానీ మీరు ఎన్ఎఫ్బి తోటే ముడిపడి ఉండడానికి ఏదైనా ఒక బలమైన కారణం ఏమన్నా ఉందా? బలమైన కారణం అంటూ ఏం లేదు. బలమైన కారణం ఒకటే, ఎన్ఎఫ్బి అనేది నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి అనేది ఒకటి. తర్వాత ఎన్ఎఫ్బి తరపున ప్లేస్మెంట్ ఆఫీసర్ ను పంపిస్తే మన స్టేట్ లో అప్పుడు కొన్ని ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ప్లేస్మెంట్ ఆఫీసర్ కన్వర్ట్ చేసి బిహెచ్ఎల్ లో ఒక 6 మందిని, బీడీఎల్ లో ఒక 7-8 మందిని, తర్వాత చార్మేర్ ఫ్యాక్టరీలో ఇంకా ఒక 10-12 మందిని, 7-8 మంది అనుకుంటా, 8 మందిని ఇలా వాళ్ళు కన్వర్ట్ చేసి చాలా మందిని పోస్టింగ్ చేయించగలిగారు. మరి వాళ్ళ వల్లనే ప్రోగ్రెస్ వచ్చింది. మనలో ఒక అసోసియేషన్ అన్నటువంటి చైతన్యం కూడా మన లోపల వచ్చింది. కాబట్టి ఎన్ఎఫ్బి అంటే నాకు అప్పటికి ఇప్పటికీ అభిమానం. అంటే ఎన్ఎఫ్బితో నేను లింక్ ఎప్పుడు పోగొట్టుకోలేదు. చారిత్రాత్మకంగా మన రాష్ట్రంలో ఈ ఈ అందుల సమాఖ్య ఉన్న పాత్ర మీకు బాగా అప్పటికి ఇప్పటికి బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే పర్టికులర్లీ జాబ్ క్రియేషన్ లో చాలా ప్రముఖ పాత్ర వహించింది అనేది మీ మనసులో బాగా ఉన్నట్టు అర్థమవుతుంది. దట్ ఈస్ మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అందుకే మిమ్మల్ని అడగలేదు. మీరు 69 లో హైదరాబాద్ వచ్చి 82లో మీరు ఒక రాష్ట్ర నాయకుడి స్థాయికి, అంటే సుమారు 10 సంవత్సరాల వ్యవధి పరిధిలో ఆ స్థాయికి వెళ్ళారు. మీకు మీరుగా ఇంటి దగ్గర ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చి, నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పకుండా మీరు హైదరాబాద్ వచ్చారు. ఈ ఒక రాష్ట్ర నాయకుడిగా మాత్రమే కాకుండా ఈ 11-10 సంవత్సరాల వ్యవధిలోనే ఒక ఎంఫిల్ చేసే స్టేజ్కి వెళ్ళారు, అది కూడా కేంద్ర విశ్వవిద్యాలయంలో. సో యూనివర్సిటీలో మీ అనుభవం ఏంటి? ఎందుకంటే అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు. మీరు అక్కడ ఎంఫిల్ చేయడానికి ప్రారంభమైనప్పుడు మీకున్న సవాళ్ళు కానీ అసలు ఆ పరిస్థితే వేరు. బహుశా మీరు 1-2 తరహా చెందిన విద్యార్థి అయి ఉంటారు. సో మీకు అప్పట్లో ఉన్న కొన్ని అనుభవాలు ఏమైనా కేంద్ర విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ గా? కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాకు పెద్ద డిఫికల్టీస్ అంటూ ఏమి అనిపించలేదు. ఎందుకంటే నేను డే స్కాలర్ గా అటెండ్ చేశాను. హాస్టల్లో ఉండలేదు? హాస్టల్లో ఉండలేదు. అందులో హాస్టల్స్ అప్పుడు ఓన్లీ సైన్స్ స్టూడెంట్స్ కు మాత్రమే హాస్టల్స్ ఉన్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఓన్లీ సైన్స్ వాళ్ళకే అడ్మిషన్స్ ఉన్నాయి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకే ఉన్నాయి. ఈ హ్యూమానిటీస్ కు అడ్మిషన్స్ లేవు అక్కడ. తర్వాత హ్యూమానిటీస్ అన్ని కూడా గోల్డెన్ థ్రెషోల్డ్ లో ఉండేవి. అవును, జీటీలో గోల్డెన్ థ్రెషోల్డ్ లో ఉండేవి. అవును, గోల్డెన్ థ్రెషోల్డ్ లో ఉండేవి. కాబట్టి నేను మన హాస్టల్లోనే ఉండి అది అటెండ్ చేయడం జరిగింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి గురించి నాకంటే ముందు అర్జున్ గజ్రే అని నా క్లాస్మేట్, ఆయన కూడా చేరాడు అందులోనే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎంఫిల్ కు. ఆయన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో నేను చేరాను. అయితే ఆయన ట్రై చేశాడు, నేను కూడా ఈ సర్క్యులర్ తీసుకుపోయి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ ఆర్డర్స్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఒక అప్లికేషన్ రాసిస్తే సింపుల్ గా వాళ్ళు మాకు కూడా రీడింగ్ అలవెన్స్ ఒకటి అడ్మిట్ చేశారు, ఫీజు ఫ్రీ అనేది అడ్మిట్ చేశారు. ఈ 2 ఫెసిలిటీస్ అప్పుడు ఇచ్చినారు. అప్పుడే ఇచ్చారు, మీతో ప్రారంభమైనవి. అవును. సార్ అప్పట్లో మీరు ఎంఫిల్ రాయడము అంటే, ఓకే, మీ ఎంఫిల్ గురించి, మీ ఎంఫిల్ దేనిపైన రాశారు? తర్వాత మీరు ఒక ఎంఫిల్ రాయడం అంటే నిజానికి అప్పుడు ఒక 10 సవాళ్ళు కదా. ఇంత మనకు టెక్నాలజీ లేదు, ఒక మిత్రులు కావాలి మనకు రాయాలి అంటే. మీకు ఎలా అనిపించింది ఆ ప్రక్రియ అంతా? ఆ ప్రక్రియ అంతా కొంచెం నాకు ఇబ్బందిగానే ఉండింది. అయితే అది అదృష్టవశత్తుగా ఒక కుటుంబము లేనటువంటి వ్యక్తి, మరి మన హనుమంత్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు వాళ్లకు రీడింగ్ చేసినటువంటి వ్యక్తి, అప్పటికి కూడా ఆయన కుటుంబ పరంగా సెటిల్ కానటువంటి వాడు నన్ను ఆశ్రయించాడు.
అతను ఆశ్రయించడం వలన అతన్ని నేను హాస్టల్లో నాతో పాటు పెట్టుకొని నెలకు అతనికి తిండి పెడుతూ నెలకు 100 రూపీస్ అతనికి రీడింగ్ అలవెన్స్ కింద ఆ కాలంలో ఇచ్చాను. అంటే ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తూ ఇది ఇచ్చాను. దానివల్ల నాకు 24 గంటలు అతను నాకు అందుబాటులో ఉన్నాడు. కాబట్టి రియల్ గానే మీరు ఒక రీడర్ ఎంప్లాయ్ చేసుకున్నాను. కంప్లీట్ గా రీడర్ ను నాతో పాటే ఉంచుకున్నాను. 24 గంటలు నా దగ్గరే ఉండేవాడు. మరి ఒక రకంగా సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా మనకు సహకరించినట్లే అప్పుడు. ఎందుకంటే అదర్స్ ను కూడా హాస్టల్లో ఉండనిచ్చారు అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టకపోయినా ఆశ్రయం కల్పిస్తుంటే ఆబ్జెక్షన్ చేయకపోవడం కూడా సహకరించినట్లే. కాబట్టి మరి వాళ్ళు కూడా నాకు సహకరించారు. సరే, యాకత్పురా గురించి కూడా మీరు కొంచెం మాట్లాడారు. జనరల్ గా అది సీనియర్ సిటిజన్స్ కోసం పెట్టిన హోము. తర్వాత మన వాళ్ళ కోరిక పైన దాన్ని మన హ్యాండిక్యాప్డ్ అందరికి, మనకనే కాదు డిసేబుల్డ్ పీపుల్ అందరికి అక్కడ కొన్ని రోజులు ఆశ్రమం ఇచ్చారు. జనరల్ గా అందరూ కలిపి ఒకే హాస్టల్లో ఉండేవారు కదా అప్పుడు. అవును. సో దాని తర్వాత సెపరేట్ గా బ్లైండ్ హాస్టల్స్ వచ్చినట్టున్నాయి. మీరు బ్లైండ్స్ హాస్టల్ సెపరేట్ గా వచ్చిన తర్వాత కూడా మీరు ఆ హాస్టల్లో ఉండుంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి ఏమైందంటే 1969 లో నేను వచ్చాను కదా. సరే, 1972లో నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అని మన దగ్గర ఒక ఆర్గనైజేషన్ ఉండేది. ఎన్ఏబి దాని బ్రాంచ్ ఉండింది. అయితే అంతకు ముందు మన దగ్గర అసోసియేషన్స్ ఏం లేవు. ఒకటి ఎప్పుడో వెంకటరెడ్డి గారు గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అని చెప్పి మహారాష్ట్రలో పూణేలో ఏమో ఏర్పడితే ఆ అసోసియేషన్ ను చూసి దానిలాగా వీళ్ళు ఒక చట్టం వగైరా రాసుకొని ఇది ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి ఎన్ఏబికి అఫిలియేట్ చేశారు. బ్లైండ్ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆఫ్ ఇండియా అని ఇప్పుడు కూడా ఉంది. మీరు పూణేలో ఆర్గనైజేషన్ దాన్ని చేసి ఎన్ఏబికి అఫిలియేట్ చేసుకొని ఇక్కడ వీళ్ళు పని చేసేవాళ్ళు, వెంకటరెడ్డి సారు వీళ్ళంతా. అయితే ఆ అసోసియేషన్ ద్వారా ఈ ఏపీ బ్రాంచ్ కి పద్మజా నాయుడు అని చెప్పి ఒక సోషల్ వర్కర్ ఉండేవారు. ఆమె సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీంతో పాటు ఆమె డెఫ్ పేరెంట్స్ అసోసియేషన్ కు కూడా సెక్రటరీగా ఉండేవాళ్ళు, మన ఎన్ఏబికే కాకుండా. అయితే పద్మజా నాయుడు తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మనం చర్చించుకోవాల్సి ఉంది. మన బ్లైండ్ స్కూల్ కు స్పెషల్ పోస్ట్ హెడ్ మాస్టర్. ఆ స్పెషల్ పోస్ట్ ఫిలప్ చేయాలా అనేది కూడా అప్పుడు స్ట్రైక్ లో ఒక భాగం. అయితే అంతకంటే ముందు నాయుడమ్మ గారు ఈ బ్లైండ్ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్ బ్లైండ్ కి ఇస్తే బాగుంటుంది, బ్లైండ్ కు కూడా హెడ్ మాస్టర్ పోస్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఆమె ఒక ప్రయత్నం చేశారు. ఆర్టీసీ వర్క్ షాప్ లో ఇద్దరిని కూడా, ఎల్లయ్య కృష్ణ అని ఇద్దరు ఎంప్లాయీస్ ను కూడా ఆర్టీసీ వర్క్ షాప్ లో మా వాళ్ళు కూడా పని చేయగలుగుతారండి, కనీసం నట్లు తీయడానికి బోల్టులు తిప్పడానికన్నా పనికిరారా మా వాళ్ళు అని చెప్పి పోరాడితే ఇద్దరికి పోస్టింగ్స్ ఇచ్చారు. దాంట్లో ఈ పద్మజా నాయుడు చాలా పని చేస్తారు. అయితే ఆమె ఒక ప్లాన్, బివి రెడ్డి గారు పద్మజా నాయుడు ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు. మనం సపరేట్ ఒక వర్క్ షాప్ తెరవాలి బ్లైండ్ కొరకు. చదువుకునే వాళ్ళు చదువుకొని, ఈ చదువుకోని వాళ్లకు కొంత ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ అవకాశం కల్పించడానికి సపరేట్ హాస్టల్ తెరవాలి. ఈ ఏజ్డ్ హోమ్ లో ఉంచడం బాగాలేదు అని చెప్పి వీళ్ళకి ఒక థాట్ వచ్చి సోషల్ వెల్ఫేర్ ని అప్రోచ్ అయ్యి, మీరేదో 30 రూపాయలు నెలకు ఇస్తున్నారు కదా, అదే 30 రూపాయలు ఫర్ హెడ్ మాకు ఇస్తే మేము అందరినీ మెయింటైన్ చేస్తాం, ఇంతకంటే ఎక్కువ మందిని అకామిడేట్ చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది. ఇదే తరుణంలో
బ్లైండ్ స్కూల్ నుంచి ఒక 10 మంది విద్యార్థులు పాస్ అయ్యి బయటికి వెళ్ళారు ఎస్ఎస్సి. హోమ్ కు అడ్మిషన్స్ ఇచ్చి పంపిస్తే ఈ హోమ్ లో ఉన్న ఇన్మేట్స్ ఏం చేశారంటే అకామిడేషన్ లేదు కాబట్టి మేము వీళ్ళని రానివ్వము అని చెప్పి రిఫ్యూజ్ చేశారు. రిఫ్యూజ్ చేసి వాళ్ళని రానివ్వలే. మా సూపరింటెండెంట్, అకౌంటెంట్, స్టోర్ కీపర్ అని 3 పోస్టులు ఉండేవి ఆ హోమ్ లో. ఆ సూపరింటెండెంట్ ఆదేశాలను కూడా తిరస్కరించి మన వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆ ఫలితంగా వీళ్ళకి ఏమనిపించిందంటే ఇది బెటర్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకు మీరు ఎన్ని సీట్లు ఫిలప్ చేసుకున్నా అన్ని సీట్లకు 30 రూపాయలు చొప్పున మేము ఫర్ హెడ్ 30 రూపీస్ మేము ఇస్తాము. ఫర్ హెడ్ 30 రూపీస్, మెస్ చార్జెస్, సోప్ అండ్ ఆయిల్, టాయిలెట్ చార్జెస్ ఫర్ హెడ్ 10 రూపీస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు ఒక హాస్టల్ తెరిచారు నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ తరఫున. ఎన్ఏబి తరఫున ఒక హాస్టల్ తెరిచారు. ఎన్ఏబి వాళ్ళు ఒక హాస్టల్ తెరిచారు విద్యానగర్ లో. తెరిచి ఏం చేశారంటే హోమ్ లోకి వచ్చి బ్లైండ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి బ్లైండ్ హోమ్ లో లెక్క చేశారు. ఆ కాలంలో 45 మెంబర్స్ ఉన్నారు హోమ్ లో. అప్పుడు 45 మెంబర్స్ ఉంటే ఈ 45 కూడా మాకు ఇచ్చేసేయండి, ఈ 45 తో పాటు ఇప్పుడు కొత్తగా ఎంతమంది వచ్చినా కూడా మేము అకామిడేషన్ చేసుకుంటాము అని అడిగితే వాళ్ళంతా యాక్సెప్ట్ చేసి మమ్మల్ని అందరినీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇదంతా బివి రెడ్డి గారు తర్వాత నాయుడమ్మ గారి నాయకత్వంలో 1972లో. అయితే మేమేం చేసామంటే ప్రైవేట్ హాస్టల్స్ కు మేము పోము. అసలు నిజానికి చెప్పాలంటే గవర్నమెంట్ లో ఫెసిలిటీస్ ఏం బాగాలేవు. గవర్నమెంట్ లో నేను వచ్చిన కొత్తలో చూస్తే ప్రతిరోజు మధ్యాహ్నం పూట అన్నం పెట్టేవాళ్ళు, ఉదయం పూట ఇంత ఉప్మా పెట్టేవాళ్ళు. ఆ ఉప్మాలో పురుగులు ఉంటే పురుగులు హ్యాండిక్యాప్డ్ వాళ్ళతో ఏర్పించుకొని తినేవాళ్ళం. ఈ వాళ్లకు మనం కాలేజీకి పోతామా, మనం ఎక్కడ పోతాం, స్కూల్కి పోతాం అనేది వాళ్ళకి పట్టి లేదు. మధ్యాహ్నం 12:30కు అన్నం పెట్టాలి, ఉదయం 8:30కు ఉప్మా పెట్టాలి, సాయంత్రం మళ్ళీ 5:30కే అన్నం పెట్టాలి. ఇక మీరు తీసి పెట్టుకుంటారో తింటారో ఏం చేస్తారో వాళ్ళకి అనవసరం అదంతా. ఈ అన్నం కూడా 2 రోజులకు ఒక రోజు అన్నము, ఒక రోజు రొట్టెలు. ఆ రొట్టెలు అంటే పిండి ముక్కబడుతూ ఉండేది, పిండిలో కూడా పురుగులు ఉంటూ ఉండేవి. అటువంటి పరిస్థితులు ఉండే. అయితే ఒకసారి మన వాళ్ళు సీక్రెట్ గా ఏం చేశారంటే ఆ రొట్టెలు ఒక రోజువి దాచిపెట్టుకొని పురుగులు ఉన్నటువంటివి, అన్నము ఇది కొంత పట్టుకొని సీక్రెట్ గా హాస్టల్ నుంచి బయటికి వాటిని దాటించి హ్యాండిక్యాప్డ్ ప్లస్ బ్లైండ్ ఇద్దరు కూడా కలిసి బ్రహ్మానందరెడ్డికి సమర్పించడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారికి. వారి ఆఫీస్కి అందజేస్తే వారు తెలియకుండానే ఇన్స్ట్రక్షన్ పంపించారు. వితౌట్ ఇంటిమేషన్ హోమ్ కు ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అప్పుడు వాళ్లకు మనం చెప్పింది కూడా కరెక్ట్ అని చెప్పి రూఢి అయిపోయింది. అప్పుడు వీళ్ళ మీద కొంత యాక్షన్ తీసుకోవడం వల్ల అందరూ కొంచెం సెటరైట్ అయ్యి కొంచెం మంచిగా ఫుడ్ పెట్టారు. తర్వాత సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీరాములు గారు ఉండే. ఆ శ్రీరాములు గారిని ఒకసారి నాయుడమ్మ గారు విజిటింగ్ కోసం తీసుకొచ్చారు హోమ్ కు. విజిటింగ్ కోసం తీసుకొస్తే అప్పుడు వారు ఏం చేశారంటే మీరు ఏం చేస్తున్నారు అని అడిగిండు కొందరిని. అప్పుడు ఒక 5 విద్యార్థులు ఇంటర్మీడియట్ చేస్తున్నారు మన వాళ్ళు అక్కడి నుంచి. వాళ్ళు రాజిరెడ్డి, గోపాల్ రెడ్డి, మోహన్ రావు, సుభాష్ అండ్ సూర్యరావు. సుభాష్ అంటే ఇప్పుడు ఉన్నారా? లేరు. ఇప్పుడున్న వాళ్ళు ఉన్నారు. ఒక సుభాష్ లేడు, గోపాల్ రెడ్డి గారు లేరు, రాజిరెడ్డి, సూర్యరావు, మోహన్ రావు ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే చెప్పారు చెంచల్గూడ జూనియర్ కాలేజీలో మేము ఇంటర్మీడియట్ చేస్తున్నాము అని చెప్పారు. మీరు ఎలా పోతారు అక్కడికి అంటే ఈ సూర్యరావుకు కొంచెం కనిపిస్తూ ఉంది, ఈ సుభాష్ కు కొంచెం కనిపిస్తూ ఉంది, ఇక వీళ్ళు పట్టుకొని లాక్కపోతుంటారు, రైలు డబ్బాలలాగా పట్టుకొని మేము వెళ్తుంటామండి అన్నారు. మరి ఇక్కడి నుంచి అక్కడి వరకు మీకు బస్సు ఫెసిలిటీ లేదు కదా, అప్పుడు బస్సు రూట్లు కావు అవన్నీ, బస్సు ఫెసిలిటీ లేదు కదా, ఎట్లా పోతారు అంటే ఎలాగో అట్లాగే వెళ్తున్నాం సార్ అన్నారు. అయితే నేను ఒక గైడ్ ఇస్తాను మీకు కాలేజీకి వెళ్ళడానికి, కాలేజీ నుండి తీసుకురావడానికి ఒక గైడ్ అపాయింట్ చేస్తాను అని చెప్పి ఇమీడియట్లీ
ఒక గైడ్ ని అపాయింట్ చేశాడు, సర్దార్ అలీ అని వాడిని అపాయింట్ చేశాడు హాస్టల్లో. అతను సెంచనూరు జూనియర్ కాలేజీకి తీసుకురావాలి అనే పర్పస్ లో అపాయింట్ చేశారు. కానీ మన వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎట్లాగో పోతున్నాం వస్తున్నాం, మాకే ఇబ్బంది లేదు, కానీ హాస్పిటల్స్ కు పోయే వాళ్లకు, విఆర్సి అటెండ్ చేసే వాళ్లకు, ఈ ముఖ్యంగా ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఈ ఆడపిల్లలకు గైడ్ చేయడానికి ఇతన్ని ఉపయోగించుకోండి అని క్లియర్ కట్ గా ఆఫీస్ వాళ్ళతో చెప్పారు. చెప్తే కొంతకాలం ఆ సర్దార్ ఆఫీసు వాళ్ళ ఆడపిల్లలకు గైడ్ గా ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత ఈ నాయుడమ్మ హాస్టల్ విడదీసింది కదా, దాంట్లో 45 మెంబర్స్ అక్కడ వెళ్ళిపోయినాము. ఈ 45 లో తిరుపాల్ అని ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి చనిపోయినాడు. ఆయన ఒక్కడు, నోబుల్ అని ఒక చాలా పెద్ద మనిషి ఉండే, ఆయన ఒకడు. వీళ్ళిద్దరు రిఫ్యూజ్ చేస్తారు, మేము రామంటే రాము అని. గవర్నమెంట్ కూడా మొండి పట్టుబట్టింది, వీళ్ళు రాకపోతే వీళ్ళ సినిమా మాత్రం తీసేస్తాము, ఎక్కడన్నా పోనీ మాకు అనవసరం, మేము హోమ్ లో మాత్రం ఉంచము అని చెప్పి వాళ్ళని తీసేశారు. వాళ్ళు బయట ఉన్నారు కొంతకాలం బయట ఉండి మళ్ళీ ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ పట్టుకొని మళ్ళీ తర్వాత హోమ్ లో అడ్మిట్ అయ్యారు 1 సంవత్సరం తర్వాత. అయితే మిగతా 43 మెంబర్స్ మాత్రం ఎన్ఏబి హ్యాండ్ ఓవర్ లోకి పోయినాం. మీకు పెద్దగా ఇష్టం లేకపోయినా ఎన్ఏబికే వెళ్ళాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మేము ఒక దొంగతనం చేస్తున్నట్లుగా భావించబడ్డారు అధికారులంతా కూడా. ఎందుకంటే ఈ పద్మజ నాయుడు, ఎన్ఏబి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, ఈ కొత్తగా వచ్చినటువంటి స్కూల్ పిల్లల్ని, తర్వాత చార్మినార్ ఫ్యాక్టరీలో అప్పుడప్పుడే జాబ్స్ వచ్చినాయి వాళ్ళను కూడా అక్కడ అకామిడేట్ చేసుకొని, తర్వాత కొందరు డే స్కాలర్స్ ఇండ్ల అంటే ఈ సిటీలో హౌసెస్ ఉన్న వాళ్ళను తీసుకునే వాళ్ళు కాదు హోమ్ లో, ఆ సిటీలో ఇండ్లు ఉన్న వాళ్ళని వీళ్ళందరికీ ఆశ్రయం కల్పించి వీళ్ళతో తినిపిస్తూ మా పేర్లన్నీ రాసుకొని ఇదే లిస్టు వీళ్ళే తింటూ ఉన్నారు, ఉంటున్నారు, మీ దగ్గర పోరాటానికి వస్తూ ఉన్నారు అన్నటువంటి మిస్లీడ్ చేసి మరి మా రిప్రజెంటేషన్స్ కు వెయిట్ కలగకుండా చేశారు. కాబట్టి వెళ్ళిపోయినాము అందరం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పోయి కూడా ఎప్పుడు మేనేజ్మెంట్ తో ఒక పోరాటమే చేస్తుండేది, కానీ తిండి మాత్రం చాలా బాగుండేది ఆహారం. ఇప్పుడు ఎట్లా ఉందో వీళ్ళ దగ్గర, ఇప్పుడు హాస్టల్స్ లో బాగుంది కదా, అట్లా బాగుందంటే కొంచెం పొరపాటు అవుతాదేమో. అప్పుడు వాళ్ళు చాలా మంచిగా పెట్టారు, ఎన్ఏబిలో చాలా మంచిగా పెట్టారు, కానీ అయినా మేము తృప్తి పడే వాళ్ళం కాదు. ఊరికి ఎప్పుడు పోరాడుతూనే ఉండేవాళ్ళం. ఆ పోరాటంలో నేను కూడా ఒకరిని బాగానే పోరాడుతుంటే, ఈ పోరాటం ఫలితంగా దీంట్లోనే 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి మేనేజ్మెంట్ సపోర్ట్ వర్గం, అపోజిషన్ వర్గం. ఈ వర్గాలన్నీ కొట్లాడుకుని వీళ్ళ కాంప్లైంట్ చేయడం, వాళ్ళకి కాంప్లైంట్ చేయడం, ఇదంతా చేస్తూ అక్కడ ఒక అమ్మాయిని, అంటే ఎమర్జెన్సీ మూవ్మెంట్ అప్పుడు కొన్ని హాస్టల్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఎమర్జెన్సీ మూవ్మెంట్ లో. అప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు, ఆంధ్ర ఎమర్జెన్సీ అనుకుంటా అది. ఆ ఎమర్జెన్సీ మూవ్మెంట్ లో వీళ్ళు అపోజిట్ వర్గం వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. అది రేప్ కేసు కింద ట్రీట్ చేయబడింది. ఈ ప్రైవేట్ హాస్టల్లో ఉంటే రక్షణ లేదు, రేప్ కేసు కూడా జరిగిపోయింది, రేపులు కూడా జరుగుతున్నాయి, కాబట్టి ఇది మాకొద్దు అని ఉద్యమం తీవ్రతరం చేస్తే అప్పుడే వెంగళరావు గారు కొత్తగా సీఎం అవుతూ ఉన్నారు, ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తెల్లారో మర్నాడో మేము పూలదండ వేసి రిప్రజెంటేషన్ ఇస్తే ఇమీడియట్లీ మళ్ళీ ప్రైవేట్ హాస్టల్ క్యాన్సల్ చేసి మళ్ళీ హోమ్ లో కలిపేశారు. హోమ్ లో కలిపిన తర్వాత విపరీతమైన స్ట్రెంత్ అయింది. తర్వాత ఇదే తరుణంలో ఆగస్టు 1974 లో ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో అన్ని కూడా ఇండిసిప్లిన్ కు గురైపోయినాయి. ఎక్కడ కూడా అన్నం పంచితే వాళ్ళ పంపిణీ జరగడం లేదు. అసలు అన్నం తోడు పెట్టారు, దమ్ కేసిండ్రంటే సరే అందరు ఎవరి వరకు వాళ్ళే తోడుకొని పోయి ఏమని ఇష్టం ఉన్నవానికి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. వార్డెన్ ఏం చేయలేకపోయేవాళ్ళు. ఒక మార్కెట్ లో, మోజింజే మార్కెట్ లో ఒక హాస్టల్ ఉండేది, దాంట్లో అయితే
కాచిగూడ హాస్టల్లో, మోజింజ మార్కెట్ హాస్టల్లో ఎస్ఐని పెట్టి 4 కానిస్టేబుల్స్ ని పెట్టి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు భోజనం. అంత తీవ్రమైన దౌర్జన్యం ఉండేది. అయితే ఈ దౌర్జన్యాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంది అంటే మొత్తం హాస్టల్స్ క్యాన్సిల్, ఇక హాస్టల్స్ అనేటివి ఉండవు, ఓన్లీ త్రూ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ త్రూ వాళ్లకు స్టైఫండ్ ఇవ్వబడుతుంది, మెస్ చార్జెస్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి అని నిర్ణయం చేసింది. దాని ఫలితంగా మేము చాలా మంది హోమ్ లో మన స్ట్రెంత్ ఒక 200 దాకా అయింది. అప్పుడు మన స్ట్రెంత్ చాలా ఇంక్రీజ్ అయింది. 200 కాకపోయినా 150 వరకు అయినా మన స్ట్రెంత్ అయ్యి ఉంటది. అయ్యేసరికి అప్పుడు ఏం చేశారంటే హోమ్ లో ఉన్న, అంతకు ముందు మేము అజిటేషన్ చేశాం, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి, స్టూడెంట్స్ అసోసియేషన్ అని పెట్టి సపరేట్ హాస్టల్ కావాలి మాకు అని చెప్పి ఓ రిప్రజెంటేషన్ చేశాం. దాన్ని అధికారులు ఏం చేశారంటే ఇయర్లీ 1 lakh బడ్జెట్ అవసరం అవుతుంది అని చెప్పి కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే సీఎం గారు రిఫ్యూజ్ చేశారు అనేటువంటి వార్త వినబడింది. ఆఫ్టర్ ఆల్ బ్లైండ్ మీద 1 lakh ఖర్చు పెట్టడమా అని. అప్పుడు కానీ అదే హాస్టల్స్ ను మళ్ళీ 1 year తర్వాత ఇదే హాస్టల్ అధికారులే, సూపరింటెండెంట్ వీళ్ళు ఒక బోనాఫైడ్ నాన్ బోనాఫైడ్స్ అనే ఒక భేదాన్ని కల్పించి సపరేట్ హోమ్స్ ఇంకొక 2 తెరిచి 50 మందిని గనక ఇళ్ళ నుంచి తీసేస్తే మేము మెయింటైన్ చేయగలుగుతాము, లేకపోతే డిసిప్లిన్ మేము మెయింటైన్ చేయలేము అనేటువంటి వాదం, రిప్రజెంటేషన్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళే చేశారు. ప్రభుత్వ అధికారులే పైకి ఫార్వర్డ్ చేశారు. అది యాక్సెప్ట్ అయింది. 2 మీరు హాస్టల్స్ చాలా ముఖ్యం. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ బోనాఫైడ్ నాన్ బోనాఫైడ్ అనే కాన్సెప్ట్ అప్పటి నుంచి వచ్చింది అనమాట. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎప్పుడు ఏదైనా పెద్దగా అల్లరి జరిగితే మొట్టమొదటి అనేది బోనాఫైడ్ ఎవరు, నాన్ బోనాఫైడ్ ఎవరు అంటారు. సో ఇది ఎప్పుడు 75-76 లో జరిగిందంటారా? మీకు గుర్తుందా? 75 లోనే 75. ఓకే. అధికారుల నుంచి వచ్చిన కాన్సెప్ట్, అధికారుల నుంచి వచ్చిన కాన్సెప్ట్ అది యాక్సెప్ట్ అయింది. సపరేట్ హాస్టల్ 50 సీట్స్ తో ఆర్తో వాళ్ళకు ఒకటి, మనకు ఒకటి సపరేట్ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే అప్పుడు బోనాఫైడ్స్ అనేది వీళ్ళు బోనాఫైడ్స్ అనే పేరు పెడుతూ కొంచెం ఎవరైతే లీడర్షిప్ కేటగిరీలలో ఉంటారో అటువంటి వాళ్ళనే ఏరి ఈ హాస్టల్ లిస్టులకు డివైడ్ చేశారు అధికారులు. డివైడ్ చేస్తే అలాంటి వాళ్ళు 40 మెంబర్స్ మాత్రమే వచ్చారు. అయితే ఇంకా 10 సీట్లు వేకెంట్ ఉన్నట్లే కదా. అప్పుడు కొంతమంది నాన్ బోనాఫైడ్స్ కూడా సపరేట్ హాస్టల్లోనే ఉంటాం, మేము ఇందులో ఉండం, మా వాళ్ళకే పోతాం, మాకు ఇక్కడ ఉంటే ఆడిపోతే తిండి తింటాం, లేకపోతే మేము ఇక్కడ తిండి కూడా తినము అని చెప్పి కొంత గొడవ చేస్తే మళ్ళీ ఆ 10 మందిని నాన్ బోనాఫైడ్స్ ను కూడా ఈ బోనాఫైడ్ హాస్టల్ కు పంపబడ్డారు. అప్పుడు బోనాఫైడ్ నాన్ బోనాఫైడ్ అనే భేదం అలా లేకుండా పోయింది. దాన్ని కూడా హోమ్ అన్నారు, దీన్ని కూడా హోమ్ అన్నారు. సరే, ఇక మిమ్మల్ని కాస్త ఒక 10 సంవత్సరాలు ముందుకు తీసుకొస్తే మీరు ఒక టీచర్ గా పనిచేశారు, స్కూల్ తర్వాత లెక్చరర్ గా అపాయింట్ అయ్యారు. లెక్చరర్ గా నాకు గుర్తుండి 1989 ఆ టైం వరకు మీరు లెక్చరర్ గా అపాయింట్ అయ్యారు. అంటే సుదీర్ఘ కాలం పాటు మీరు లెక్చరర్ గా పనిచేశారు. ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు 70 ఆల్మోస్ట్ మీరు 69 లో హైదరాబాద్ వస్తే ఇప్పటికీ 4 దశాబ్దాల కంటే ఎక్కువైంది. జనరల్ గా మేజర్ చేంజ్ అంటే పలానా అప్పటి నుంచి ఒక పారాడైమ్ షిఫ్ట్ అంటాం చూసారు, పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. పలానా సంవత్సరం నుంచి పలానా ఉద్యమం తర్వాత చాలా పరిస్థితులు మారాయి అనే 2-3 సందర్భాలు ఏమన్నా మీకు గుర్తుకొస్తున్నాయా? అంటే 84 తర్వాతనే చేంజెస్ బాగా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 81 లో మనం ఏం చేశాము, డిజేబుల్డ్ ఇయర్ వచ్చింది 81 లో, ప్రపంచ వికలాంగుల సంవత్సరం.
ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అదే టైం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద డిజేబుల్డ్ అనేది డిక్లేర్ చేయబడింది. ఆ ఇయర్ లో మీకు ఏం కావాలి, మీకు ఏమైతే బాగుంటుంది అనేటువంటిది ఒక టాపిక్ పెట్టారు. దాని మీద ఎస్సే రాయమంటే సింపోజియం పెట్టారు. ఆ సింపోజియంలో నాగభూషణ్ రావు గారు, తర్వాత బివి రెడ్డి గారు ఈ 81 లో ఆ సింపోజియం అపేర్ అయ్యి వీళ్ళిద్దరూ ఈ సపరేట్ డైరెక్టరేట్ ఒకటి, సపరేట్ కార్పొరేషన్ ఒకటి, కార్పొరేషన్ ఏమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద సెటిల్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన నిధులు సేకరించి ప్రత్యేక ట్రైనింగ్ శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి, ఒకటి తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్స్ ఇవ్వడానికి వేరే పనికొస్తుంది కాబట్టి ఒకటి కార్పొరేషన్ కావాలని, తర్వాత ఒక డైరెక్టరేట్ కూడా మాకు సపరేట్ ఉండాలి. ఇప్పటి వరకు గుజరాత్ లో ఉంది అని చెప్పారు మన వాళ్ళు. అప్పుడు అది ఉన్నదా లేదా మాకు తెలియదు అప్పుడు అంతా. కానీ 81 లో మన వాళ్ళు డైరెక్టరేట్ అడిగేటప్పటికి రెఫరెన్స్ గుజరాత్ నుంచి. అవును, గుజరాత్ లో ఉంది, అట్లా మాకు సపరేట్ కావాలి డైరెక్టరేట్ కార్పొరేషన్ అని చెప్పి అడిగినారు. ఆ అడిగిన ఫలితంగా 82 లో కార్పొరేషన్ స్టార్ట్ అయింది. 82 లో కార్పొరేషన్ స్టార్ట్ అయింది. అవును, మొట్టమొదటి కార్పొరేషన్ వచ్చింది. తర్వాత మొట్టమొదటి కార్పొరేషన్ వచ్చింది. ఇక డైరెక్టరేట్ రాలేదు. రాకముందే డైరెక్టరేట్ ఏర్పాటు కాకపోయేసరికి ఈ ఆర్తో వాళ్ళు ఏం చేశారంటే హంగర్ స్ట్రైక్ చేశారు, నిరాహార దీక్షలు చేపట్టారు. మేము ఏవైతే డైరెక్టరేట్ కావాలని అడిగినరో అది కావాలి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది డిజేబుల్డ్ సందర్భంగా ప్రకటించిన డైరెక్టరేట్ మాకు ఇంకా స్టార్ట్ కాలేదు అని చెప్పి వాళ్ళు పోరాటం మొదలు పెడితే 83లో డైరెక్టరేట్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఒక నెల రోజులు 10 రోజులు నిరాహార దీక్షలు చేశారు. అంటే ఆమరణ నిరాహార దీక్ష ప్రసాద్ రావు అనేట ఆయన కూర్చున్నాడు. నెల రోజులు 10 రోజులు కూర్చున్నాడు, అంత ఐడియా లేదు. కానీ 82 నవంబర్ డిసెంబర్లలో 83 నవంబర్ డిసెంబర్లలో యాక్సెప్ట్ అయింది అది. మళ్ళీ 84లో డైరెక్టరేట్ స్టార్ట్ అయింది మెల్లగా. సార్, నాకు అంటే మీతో మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, మరి 82లో కార్పొరేషన్ వచ్చింది, దాంట్లో మన వాళ్ళ పాత్ర బాగా ఉంది. కానీ 82 నుంచి ఇంతవరకు కూడా ఒక విజువల్లీ ఇంపేర్డ్ కార్పొరేషన్ లో ఒక చైర్మన్ పక్కన పెట్టండి, బోర్డు మెంబర్ గా అయిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటారు మరి? అంటే ఇన్స్టిట్యూట్ ప్రారంభమైన తర్వాత ఎందుకు మన వాళ్ళు పెద్ద పాత్ర వహించలేదు? సరే, బ్రెయిల్ ప్రెస్ పెట్టారు, బ్రెయిల్ ప్రెస్ మేనేజర్ గా మన వాళ్ళని పెట్టారు, ఎందుకంటే అక్కడ వేరే అవకాశం లేదు, బ్రెయిల్ వచ్చి ఉండాలి కాబట్టి. కానీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ లో మన వాళ్ళు ఎవరూ లేరు. దాని గురించి మీరు ఎప్పుడైనా ప్రస్తావన వచ్చిందా? మేనేజర్ కూడా మన వాళ్ళని ఫస్ట్ పెట్టలేదు కదా. అవును, చాలా లేట్ గా వచ్చారు మన వాళ్ళు. లేట్ గా వచ్చారు మన వాళ్ళు. ఫస్ట్ మేనేజర్ ఆయన ఎవరు ఉండే పేరు మైండ్ లో తిరుగుతుంది కానీ రావట్లేదు. ఆయన ప్రెస్ మేనేజర్ ఫస్ట్ వేరే అతను ఉండే, పర్సనే ఉండే. ఆ తర్వాతనే మన వాళ్ళు వచ్చారు. ఈ ఒక సిఆర్ఓ పోస్టులు మాత్రమే 3% రిజర్వేషన్ కింద మన వాళ్ళకు ఒక 3 పోస్టులు ఇచ్చారు. ఇక మిగతా ఏ పోస్టులు కూడా మన వాళ్ళకు వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకు అంటే అది నాకు ఏం ఐడియా రాలేదు. తర్వాత మన వాళ్ళకు కూడా అప్పుడు ఎంతసేపు ఏముందంటే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు మనం చెయ్యలేము అన్నట్లు ఉండింది. తర్వాత ఈ పెద్ద పెద్ద వస్తే చేయగలుగుతారు అన్నట్లుంది. కానీ మా స్కేల్స్ అవి సరిపోవయ్యా, మేము రాము మీ డైరెక్టరేట్ కు అని చెప్పి వాళ్ళు అన్నారు. కొందరిని అడిగినాం కూడా. కొందరిని అడిగినప్పుడు గోపాల్ శాస్త్రి కూడా కొన్నిసార్లు అన్నాడు, నేను కూడా స్వయంగా అడిగినప్పుడు, మీ దగ్గర ఎవరన్నా ఉంటే డిప్యుటేషన్ లో తీసుకుంటానయ్యా, మన పోస్టులన్నీ ఇప్పుడు క్రియేట్ కాలేదు, ఏవైనా డిప్యుటేషన్ లో నడిపిస్తూ ఉన్నాము, మరి మీ వాళ్ళు ఎవరైనా డిప్యుటేషన్ లో వస్తామంటే నేను రాస్తాను అని చెప్పి అన్నాడు కూడా. అంటే అప్పుడు వీళ్ళు రావడానికి ఎవరు సిద్ధంగా లేకుండి. హనుమంత్ రెడ్డి గాని వెంకటరెడ్డి గాని వీళ్ళంతా అప్పుడు లెక్చరర్స్ గా ఉన్నోళ్ళు. లెక్చరర్ క్యాడర్ వేరు, అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ వేరు, మేము రాము అన్నారు. ఇక అంతలో మన వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు అది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మనకు డైరెక్టరేట్ లో స్థానం దొరకవలసి ఉండే అనేది. ఎందుకంటే అప్పట్లో డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు డెప్యూటీ డైరెక్టర్ స్టేజ్ కు వచ్చారు. అప్పట్లో మన వాళ్ళు అన్నమాట వాస్తవం అయి ఉండొచ్చు.
కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ రోల్ మన వాళ్ళు ఇంతవరకు లేకపోవడం కొంత కొంత లాక్సిటీ అనిపిస్తుంది. సడన్ చేంజెస్ అనేది అంటే మన వాళ్ళలో కూడా స్పోర్ట్ అనేది స్పోర్ట్ థాట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఆఫ్టర్ 90s వచ్చింది. 90s కంటే ముందు లేదు. ఈవెన్ హెచ్ఎం పోస్టులు ఇటువంటి కూడా మనకు కావాలని చేయలేదు కదా, ఎక్కడ ఇచ్చినా కూడా మనకు వద్దని వాళ్ళే. ఇటువంటి అడ్మినిస్ట్రేటర్స్ హెచ్ఎం వీళ్ళు అయిన తర్వాతనే ఆఫీస్ లో కూడా మనం ఎందుకు చేయలేము అనేటువంటి ఆలోచన ఇప్పుడు వస్తుంది. మీకు అంటే 81 అనేది ఒక ముఖ్య ఘట్టం. 81 డిసేబుల్డ్ డికేడ్ అనేది ఒక ముఖ్య ఘట్టం. అవును. తర్వాత కాలంలో కూడా ఫెడరేషన్ చాలా పాత్ర వహించింది. 95 ఎలక్షన్స్ తర్వాత కొంత మార్పులు బాగా జరిగాయి. సో బట్ 20వ శతాబ్దంలో 2000 తర్వాత మీరు సెక్టర్ లో అప్పుడు కూడా మీరు ఉన్నారు బాగానే. ఈ గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు చాలా మంది. డిసేబుల్ రిజర్వేషన్ పెరిగింది. కొత్తగా 1995 వికలాంగుల చట్టం రావడం, దాని తర్వాత మార్పుల పైన మీరు ఏమైనా కామెంట్ చేయగలుగుతారా? 1995 యాక్ట్ వచ్చిన తర్వాత మార్పులు అనేవి చాలా వచ్చినాయి, చాలా చైతన్యం వచ్చింది. మరి గవర్నమెంట్ లో కూడా అంటే అఫీషియల్స్ లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. కొంచెం స్కీమ్స్ అన్ని కొంతవరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ, పాతకాలం అంటే బెటర్ దెన్ ఓల్డెన్ డేస్ కంటే బెటర్, కానీ పూర్తిగా యాక్ట్ ప్రకారం రావాల్సినంత రాకపోయినా పాతకాలం కంటే బెటర్ ఉన్నాయి కాబట్టి అందరూ కొంచెం ఇక పెద్ద ఉద్యమాలకు పట్టించుకున్నట్టు లేదు. ఇప్పుడు అప్పటి నుంచి ఉద్యమాలు అంతగా కంటిన్యూ ఉద్యమాలు లేవు కదా, ఒక లక్ష్య సాధన కొరకు ఏం. కరెక్ట్. నేను తర్వాత అదే అడుగుదాం అనుకున్నాను, మీరు దానికే వచ్చారు. ఎందుకంటే చట్టాలు వచ్చిన తర్వాత రాకముందే ఈ రిజర్వేషన్లు కానివ్వండి ఇవన్నీ చాలా బలోపేతం అయ్యాయి. అంటే మీరు ఒక సిఎస్ దగ్గరికి వెళ్ళో సీఎం ఆఫీస్కి వెళ్ళో అప్లికేషన్లు ఇచ్చేంత ప్రొటెస్టులు చేశారు. బట్ 1995 నాకు తెలిసి మేజర్ స్ట్రైక్ ఏపీలో జరిగింది 97లో అనుకుంటాను. స్పెషల్ డిఎస్సి పైన వేయమని కొంత, తర్వాత 2000 వీటి తర్వాత ఏదో 6th జిఓ పైన 6th రోస్టర్ కావాలని ఏదో కొంత జరిగింది, చేసినట్టున్నారు. బట్ దానికి మించి పెద్దగా స్ట్రైక్స్ ఏమి జరగలేదు. సో దాని గురించి కూడా మీరు ఆలోచించుంటారు కదా, ఎప్పుడు ఎందుకు ఇంత చైతన్యం లేకుండా పోయింది, చైతన్యం ఎందుకు ఉండడం లేదని. సో ఎందుకై ఉంటుందంటారు మీ పర్సనల్ గా? ఇప్పటి కూడా మేము అనుకుంటూ ఉంటాం, అంటే చాలా వరకు సౌకర్యాలు అనేటివి ఏర్పడ్డాయి కాబట్టి ఫైనాన్షియల్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనిషి తిండికి కూడా ఇబ్బంది పడ్డాడో అప్పుడు స్ట్రగుల్ చేశాడు. ఈ స్ట్రగుల్ లేదు, ఇప్పుడు సుఖంగా ఉంది కాబట్టి, సౌకర్యాలు అన్ని ఏర్పరిచే సుఖంగా ఉంది కాబట్టి ఇప్పుడు పోరాటం వైపు ఎవరు కూడా మొగ్గు చూపడం లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను. కరెక్ట్, మీరన్న దాంట్లో కొంత ఫెసిలిటీస్. ఎందుకంటే యూనిట్ అనేది రావట్లేదు ఇప్పుడు ఒక్కటే సింపుల్, మన యూనియన్ సెక్రటరీ మన ఫెడరేషన్ సెక్రటరీని అరెస్ట్ చేశారంట అంటే పోలీస్ వచ్చిందంట మన ఆఫీస్ కు, అంటే ఎందుకు వచ్చింది పోలీస్ అని హాస్టల్ పరిగెత్తుకొని ఊరుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పోలీస్ వచ్చిందట అంటే వాడిని పట్టుకుపోతానికి వచ్చారు, వాడు ఏం చేసిండు మనకంటే తక్కువ అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరికి ఆ స్ట్రగుల్ అనేది ప్రేరణాదాయకంగా లేదు. అంటే కొంతవరకు సోషల్ యాటిట్యూడ్ తగ్గిపోయింది నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వెబినార్స్ ద్వారా ఈ కొంచెం సోషల్ యాటిట్యూడ్ పెరుగుతుందేమో అని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఎంత పెరిగినా మీ అప్పుడు స్ట్రగుల్ చేసినంత సహోదర భావం వేరు. నాకు తెలిసి అంత స్ట్రగుల్ ఇప్పుడున్న చైతన్యం చైతన్యం చాలా డిఫరెంట్ లెవెల్లో పెరుగుతోంది. వెబినార్స్ అన్ని కొంతవరకు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, మీరన్నమాట వాస్తవమే. కానీ రోడ్డు మీదకి వెళ్ళి పోరాడే అంత చైతన్యం నేను వస్తుందా మరి అనేది మనకు తెలియదు పరిస్థితులలో.
చైతన్యం అనేది ఎట్లా ఉందంటే తన దగ్గర కూర్చొని మాటలు చెప్పేంత వరకే, ప్రేరేపించే వరకు మాత్రమే కనపడుతున్నారు. ఇప్పుడు ప్రేరేపణ ఉంది, ప్రేరేపించగలుగుతున్నారు, కానీ దాన్ని ప్రాక్టికల్ చేయడానికి మాత్రం అందరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు చాలా మంది బ్యాక్గ్రౌండ్ పీపుల్ గానీ ఉపయోగపడుతున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తక్కువైపోయారు. అవునండి. సార్, మీది చాలా సుదీర్ఘమైన అనుభవం. అన్నింటికంటే మాకు ఇంతవరకు పిలిచిన వారిలో అందరూ చాలా ప్రత్యేకమైన వాళ్ళు. కానీ మీది చాలా మంచి పవర్ మెమరీ. మీరు 19 సంవత్సరాలు తర్వాత స్కూలు ప్రారంభించారు అంటే నాకు తెలిసి ఎవరు నమ్మరు. ఎందుకంటే మీ మెమరీ పవర్ ఇట్ ఈస్ ఎనార్మస్. మీకు చాలా డీటెయిల్స్ గుర్తున్నాయి. అంటే మీ ఆ టైంలో ఎప్పుడు మొట్టమొదట ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మీది చాలా మెమరీ. అంటే మీరు బాగా చదువుతూ ఉండేవారా అప్పటి నుంచి? బాగా అంటే సరే, కొంతవరకు నాకు అండర్స్టాండింగ్ అయినంత వరకు నేను బుక్స్ చదువుతుండేవాడిని, కానీ నాకు లాంగ్వేజెస్ అండర్స్టాండింగ్ తక్కువ. ఇంగ్లీష్ చాలా తక్కువ, హిందీ మాత్రమే. ఏవో కొన్ని పుస్తకాలు చదువుతుండేవాడిని స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి. కానీ నాకు ఈ ధార్మిక పౌరాణిక నాలెడ్జ్ అనేది బిఫోర్ స్టడీసే నాకు ఉంది. బిఫోర్ స్టడీసే నాకు ఈ మార్కండేయ పురాణం అంటే ఏంటి, ఈ పురాణం ఏంటి, ఆ పురాణం ఏంటి, విష్ణు పురాణం ఏంటి, ఏ పురాణంలో ఏం పడింది, సృష్టి ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, అదంతా కూడా అటువంటి అవగాహన అంతా నాకు అంతకు మునిపే ఉండింది. ఇక్కడికి రాకముందే, ఈ స్టడీలో ఎంటర్ కాకముందే ఉండింది. సో మీరు హిందీలో మీరు ప్రస్తావించారు, అంటే హిందీ నుంచి తప్పుకునే ప్రయత్నం 2-3 సార్లు చేశారు. కానీ కోయిన్సిడెంటా లేకపోతే మరి ఏమనుకోండి, బట్ అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆర్ యూ హ్యాపీ విత్ ఇట్ చివరికి? అంటే మీరు హిందీలోనే లెక్చరర్ కూడా అపాయింట్ అయ్యారు కదా మీరు? అవునండి. సో అంటే చివరికి వస్తే లెక్చరర్షిప్ లో నాకు ఎలా ఫీల్ అయిందంటే, మన ప్రొఫెషన్ సేవ్ కోసం మనమేమో చేసుకోవాలి, చెయ్యాలి అనేటువంటి అది కనిపించింది, వాతావరణం కనిపించింది అట్లా. ఎందుకంటే హిందీకి ఇక్కడ ఏమంటారు, ప్రోత్సాహం లేదు. హిందీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి హిందీ తీసుకునే స్టూడెంట్స్ కావడం కోసం కనీసం 20 మంది హిందీ స్టూడెంట్స్ ఉంటేనే పోస్ట్ ఉంటుంది, లేకపోతే తీసేస్తాము అని ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల ఏదో విద్యార్థులను ప్రోత్సహించి కొన్ని ఫ్రీ సౌకర్యాలు కల్పిస్తూ, మీకు టెక్స్ట్ బుక్స్ ఇప్పిస్తాము, హిందే కాకుండా అదర్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇప్పిస్తాము, మీకు మంచి మంచి బహుమతులు వస్తాయి అని చెప్పి ఇలా ప్రోత్సహిస్తూ మరి కొంతకాలం ప్రొఫెషన్ ను నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చాలా వరకు నేను ఎక్కడెక్కడ పనిచేశానో అక్కడ హిందీ మళ్ళీ పోయింది, లేదు ఇక. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ రాజంపేట, నా ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ హిందీ స్టూడెంట్స్ లేరు. తర్వాత మళ్ళీ గజ్వెల్లో కూడా హిందీ స్టూడెంట్స్ మళ్ళీ లేరు. మళ్ళీ నర్సాపూర్కి వచ్చిన, నర్సాపూర్ లో 17 years చేశాను. ఈ 17 years తర్వాత హిందీ. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ హిందీ స్టూడెంట్స్ చాలా దిక్కున జరుగుతోంది ఈ మధ్య కాలంలో. సార్, మీరు చాలా విషయాలు పంచుకున్నారు మాతో. చివరిగా ఈ తరానికి, అంటే మీరు సుమారు ఒక 3-4 తరాలని పూర్తిగా రీడ్ చేశారనే చెప్పాలి, పూర్తిగా చదివిన వారు. ఈ తరం వాళ్ళకి 21వ శతాబ్దం తరం ప్రత్యేకంగా తెలుగు. ఎస్ సార్, వినబడుతోంది కదా? రవీంద్ర బాబు ఫోన్ చేశారు, ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు. సో ఈ సుదీర్ఘ అనుభవంలో సుమారు మీరు 2-3 తరాలను చూశారు. ఈ 21వ శతాబ్దం ఈ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, మన ప్రస్తుతం ఉన్న తరం వాళ్ళకి మీ సూచన ఏంటి? ప్రస్తుతం ఉన్న తరం వాళ్ళు నా సూచన ఒకటే. ఇప్పుడు అంటే మనము
కొంతమంది మాత్రం అప్పటికంటే చాలా ఇంటెలిజెన్స్, మాకంటే మా తరం కంటే చాలా ఇంటెలిజెన్స్ గా ఉన్నారు ఇప్పుడు. కానీ ఈ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ కి అందరికీ కూడా నేను సలహా ఇచ్చేది ఏంటంటే, ఆ ఇంటెలిజెన్స్ ని నిలబెడుతూ మరి కొంత ఐక్యతను కూడా సాధించినట్లుంటే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కొంత లెజినెస్ అనేది కొందరిలో కొద్దిగా కనిపిస్తుంది. ఎస్కేపిజం అనేది, వృత్తి నుంచి ఎస్కేపిజం అనేది ఏదో రకంగా ఆన్ ది బేసిస్ ఆఫ్ డిజబిలిటీ వృత్తి నుంచి ఎస్కేపిజం అనేది కొందరిలో కనిపిస్తుంది. నేను అది ఎత్తి చూపినందుకు క్షంతవ్యుని కావాలి. కానీ అలాంటి భావం రాకుండా చేసినట్లుంటే ఇప్పటి తరం వాళ్ళందరూ మళ్ళీ రాబోయే తరాలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీ సహాయంతో అన్ని ఈక్వల్ గా మనం చేయగలుగుతున్నాం. కాబట్టి మరి కొంచెం లెజినెస్ చూపినా మళ్ళా మనం పాత తరానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక అలాంటిది జరగకుండా ప్రతి వాళ్ళు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. తర్వాత సొసైటీకి కొంత కంట్రిబ్యూట్ చేయాలి. కేవలం మన జీతం ప్రధానం అనుకోకుండా కొంత ప్రొఫెషన్ ప్రధానం, మన పేరు ప్రధానం అనేటువంటి కుతూహలాన్ని కూడా పెంచుకొని కొంత ఆకాంక్ష నిలబెట్టుకుంటే మన గౌరవం నిలబడుతుంది, మరి భవిష్యత్తు బాగుంటుందని నేను సూచిస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మీతో పరిచయంలో మాకు టైమే తెలియలేదు, చాలా విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మీరు చెప్పిన సూచన ఇంతవరకు మా పరిచయం చేసిన వాళ్ళు ఎవరు చేయలేని సూచన ఏంటి, ఇంటెలిజెన్స్ విత్ యూనిటీ. ఇంటెలిజెన్స్ వస్తుంది కానీ ఐక్యత లేదు. సో ఇంటెలిజెన్స్ విత్ యూనిటీ ఉన్నప్పుడే మనం ఏదైనా సమాజానికి చేయగలుగుతాము, కృషి చేయగలుగుతాము. సో వ్యక్తిగత అభివృద్ధితో పాటు సామాజిక వికాసం కూడా ముఖ్యం, చాలా ముఖ్యం. సో మా కార్యక్రమానికి విచ్చేసి మీ అనుభవాలను పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. ఓవర్ టు దేవా. మరి నాకు ప్రాధాన్యత ఇచ్చి మీరు నా అనుభవాలను తెలుసుకున్నందుకు కూడా నేను మీకు పదే కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి థ్యాంక్స్ దేవరాజు గారు, థ్యాంక్ యూ అన్నవరం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చివరిగా నాకు చెప్పడానికి ఇంకేం మిగలలేదు. అంటే రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటే కనుక యాక్టివిజం లోపం అనేది కనపడుతుంది, మీరు అన్నది వాస్తవం. సో యువత దీన్ని గ్రహించవలసిన అవసరం కూడా ఉంది. సో ఎంత మేరకు వీటన్నిటి మీద మేము పని చేయగలం అన్న దాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో అంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాకు మీ అపాయింట్మెంట్ ఇచ్చి మా కార్యక్రమంలో పాల్పొందుకున్నందుకు. సో అనవరం గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి నిర్వహణ సహాయాన్ని అందించారు. సో ఇదండి ఈనాటి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.